హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఐఎమ్ రవీంద్ర, సీనియర్ వెల్నెస్ కోచ్ ఇన్ వెల్సన్స్ కమిటీ. సో మనం హెల్తీగా ఉండాలంటే 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ని ఫాలో అవ్వాలి. అందులో ముఖ్యమైనది ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ పరంగా నేను మీకు కొన్ని చేసి చూపిస్తాను. చాలామంది బరువు తగ్గడానికి ఎక్సర్సైజ్ ఏం చేయాలని అడుగుతుంటారు. కొంతమంది వెయిట్ స్ట్రక్ అయిపోతుంటారు. ఓకే, సో అటువంటి వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఓకే, అది నేను మీకు సింపుల్ చెప్తాను. అంటే మనము ఎక్కువ హెవీగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. సో చాలామంది ఎక్సర్సైజ్ చేయడం కూడా కొంత టైం కూడా ఉండదన్నమాట. సో అటువంటి వాళ్ళ కోసం నేను సింపుల్గా చెప్తాను. సో ముందుగా మనము ఎవ్రీ 2 అవర్స్కి వాకింగ్ కానివ్వండి, ఒక 2-3 minutes వాకింగ్ కానివ్వండి, లేదా బాడీ స్ట్రెచెస్ కానీ చేసుకుంటే కనుక సో మన మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అయ్యి మనం వెయిట్ లాస్ అవ్వడం అనేది, ఐ మీన్ ఫ్యాట్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అందరికీ వాకింగ్ అనేది ఐడియా ఉంది. సో నేను కొన్ని మీకు సింపుల్ స్ట్రెచెస్ చేసి చూపిస్తాను. ఓకే, సో ముందుగా మీ హెడ్ని మూవ్ చేయండి. ఓకే, రైట్ అండ్ లెఫ్ట్కి. ఓకే, అండ్ దెన్ అప్ అండ్ డౌన్. ఓకే, and then rotate clockwise and anti-clockwise. ఓకే, అండ్ దెన్ సో మన హెడ్కి మనం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ చేసుకుందాం. ఓకే, సో మీ హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టండి, మీ రిస్ట్ని రొటేట్ చేయండి. ఓకే, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. ఓకే, అండ్ దెన్ హ్యాండ్స్ని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ మూవ్ చేయండి. ఓకే, ఓకే, సో హ్యాండ్స్ మూవ్ చేస్తున్నాం అండ్ మన నెక్ కూడా మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సో మన నడుమును అనమాట. ఓకే, సో ఇలా సైడ్కి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సో మీ బాడీ ఈ పార్ట్ మాత్రమే మూవ్ అవ్వాలా, లెగ్స్ అనేవి మూవ్ అవ్వకూడదు. ఓకే, ఓకే, సో నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చి మన బాటమ్ పార్ట్ కూడా మనం మూవ్ చేసుకుందాం. ఓకే, లైక్ లెగ్స్ని వీలైనంత వరకు పైకి వెత్తండి. ఓకే, హ్యాండ్స్ తోటి బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, సో లెగ్స్ని ఇప్పుడు ఫార్వర్డ్ చేసుకున్నాం, బ్యాక్వర్డ్ ఇప్పుడు. ఓకే, జస్ట్ ఓకే, సో అండ్ దెన్ మీ లెగ్స్ని స్ప్రెడ్ చేయండి. సో హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని సో టచ్ చేయండి. మీ బటన్ వేల్ ఉంటుంది కదా, సో దాన్ని కాల్ బటన్ వేల్ని టచ్ చేయండి. ఓకే, ఓకే, కమ్ టు ది నార్మల్ పొజిషన్. సో అండ్ దెన్ నెక్స్ట్ మీ బాడీని బ్యాక్కి బెండ్ చేయండి and then forward, back, forward, back, forward. చూసారు కదండి, చాలా సింపుల్ స్ట్రెచెస్ అన్నమాట. ఇవి చేసుకుంటే కనుక అంటే మీరు ఆఫీస్లో ఉన్నా కానివ్వండి, ఇంట్లో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ ఈ స్ట్రెచెస్ ఒక 2-3 minutes చేస్తే చాలు అన్నమాట. ఓకే, సో మీరు ఎవ్రీ 2 అవర్స్కి చేయండి. సో బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు అన్నమాట. ఓకే, సో నేను ఇంకొన్ని మీరు ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని స్టిక్స్తో కూడా మనం చేసుకోవచ్చు. నేను మీకు సింపుల్ స్టిక్స్ తోటి ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను. ఓకే, మీరు మీ హైట్కి తగ్గట్టు ఒక స్టిక్ అనేది అరేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇలా స్టిక్ని పెట్టుకోండి. ఓకే, అప్వర్డ్, ఓకే, డౌన్, లిఫ్ట్ అండ్ అప్వర్డ్, డౌన్, అప్వర్డ్. సో ఇవి కొంత మన మజిల్ స్ట్రెంత్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇలా పెట్టుకొని ఓకే, సో సో మీ లెగ్స్ని 1 feet డిస్టెన్స్లో మెయింటైన్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను నా బాడీని టర్న్ చేస్తున్నాను. టర్న్ చేసినప్పుడు నా లెగ్స్ని కూడా పైకి వెళ్తున్నాను అనమాట. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ టర్న్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ పైకి ఎత్తాలి. ఓకే, ఓకే,
ఓకే, యా. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి, సో మీ లెగ్స్ని రెండింటిని దగ్గరగా పెట్టుకోండి. సో ఈ డిస్టెన్స్ పెట్టుకోండి, కరెక్ట్గా ఈ డిస్టెన్స్ పెట్టుకోండి స్టిక్ని. మీ బాడీని మీరు సైడ్స్కి మూవ్ చేయాలి. ఓకే, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. యా, చూసారు కదండి, ఇలా సింపుల్గా స్టిక్తో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వలన ఏమవుతుందంటే మన బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, మనం యాక్టివ్గా ఉంటాము, అండ్ మన మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఓవర్ వెయిట్ ఉన్నా కానీ ఈ స్ట్రెచెస్ అండ్ స్టిక్తో ఎక్సర్సైజ్ అనేది మీరు చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా బరువు కూడా తగ్గడం జరుగుతుంది. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ది హోస్ట్.